నేను గమనించింది ఏంటంటే ఈ పాట ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఈ పాట ఇంతలా ఫేమస్ కావాల్సిన అవసరం ఏముంది? అందులో 8 పాటలలో నాదొక పాట. అంటే ఆల్రెడీ వాళ్ళ ఆల్బమ్ అంతా ఓకే అయిపోయింది. వాళ్ళు మనిషికి డబ్బులు వేసుకొని చేస్తున్నారు ఆల్బమ్. అన్న నా దగ్గర కూడా ఒక పాట ఉందన్న, వినండి, మీకు నచ్చితే పెట్టండి అని అంటే ఈ పాటనే పెట్టిన. పాపం వాళ్ళు ఏంటంటే నా కోసం ఒక పాట వాళ్ళు అందులోకి వెళ్ళి తీసేసి ఈ పాట యాడ్ చేసి. అతను ఎంత కష్టంగా రాసిండో, ఎంత ఇష్టంగా రాసిండో ఇప్పుడు తెలుస్తుంది. ఆ టైంలో మనకు తెలియకపోయేది కావచ్చు. అయినా ఒక్క పాట మాత్రం మన తెలుగు రాష్ట్రాలని ఊపింది, మన తెలంగాణలో మాత్రం. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. ఆ పాటే అనిత ఓ అనిత. ఆ పాట రాసింది ఎవరు, ఆ పాట పాడింది ఎవరు, ఆ పాట చేసింది ఎవరు? పాట విడుదలైన మొదట్లో పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. మరో మొబైల్కు బ్లూటూత్ ద్వారా ఈ పాట ప్రయాణం మొదలైంది. నమ్మవుగా చెలియా నే నిజమే చెబుతున్నా, నీ ప్రేమానే పంజరాన చిక్కుకొని పడి ఉన్నా. అనిత ఎవరు? ఆమె ఇప్పుడు ఎక్కడుంది? నాగరాజు ఎప్పుడు ఆమె వ్యక్తిగత జీవితాన్ని బయట పెట్టలేదు. ఆమె జీవితాన్ని గౌరవించాడు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఒక ఇంటర్వ్యూలో నాగరాజు కనిపించాడు. నేను బతికే ఉన్నాను అని నవ్వుతూ చెప్పాడు. సో హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టరీ టాక్ విత్ పిఎస్. లవ్లో ఉన్న ఫీలింగ్స్ అనేది నేను అర్థం చేసుకోగలుగుతా. సో దీని గురించి టాపిక్ వద్దాం. ఈ స్టార్ట్ అయిన స్టోరీ ఎక్కడి నుంచి అంటే 2008 నుంచి స్టార్ట్ అయింది. సో దీని గురించి నేను చెప్పబోయేది ఏంటంటే, ఆ రోజులలో మనకు యూట్యూబ్ ఛానల్స్ ఉండకపోవచ్చు. నేను గమనించింది ఏంటంటే ఈ పాట ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఈ పాట ఇంతలా ఫేమస్ కావాల్సిన అవసరం ఏముంది అనే దాని గురించి నేను టాపిక్ మీతో తెలియజేసుకోబోతున్నా. సో నేను దాదాపు ఏంటంటే 2005లో ఐఎమ్ నాట్ ఏ మెచ్యూర్. సో 2005, 2006, 2007లో నేను ఏంటంటే ఆల్మోస్ట్ 7th, 8th అట్లా కంప్లీట్ చేసుకోబోతున్నా. ఇప్పుడు నేను ఏమనుకున్నానంటే, ఒక పాట అనేది చాలా బాగా వినబడుతుంది. ఏంటంటే అప్పుడు నాకు లవ్ అండ్ ఏమంటారు, లవ్ ఉంటుంది. నాకు అప్పుడు ఏముండేది అని అంటే స్టడీ, ఈ చదువుకోవాలి, ఇది టీచర్లు అనేది చెప్పేటోళ్ళు అన్నట్టు. సో ఈ స్టడీ చేయాలి, ఈరోజు ఇది కంప్లీట్ చేయాలి, ఇది నేను అప్పచెప్పాలనేది ఉండే. బట్ ఏంటంటే నాతో చాలా మంది డిస్కస్ చేసిన అన్నట్టు ఈ విషయంకి వస్తే, నువ్వు ఆ టైంలో ఏం చేస్తున్నావాడివి అని చెప్పేసి. అంటే ఆ టైంలో నాకు ఒక మెచ్యూరిటీ వచ్చింది అన్నట్టు. వీళ్ళందరూ నాకు ఎందుకు ఆ క్వశ్చన్ చేస్తున్నారు, ఇప్పుడు వేస్తున్నారు మా ఫ్రెండ్స్ అనేది. ఆ టైంలో నేను ఎందుకు ఒక మోషన్లో వెళ్ళానంటే, నా టైంలో స్టడీ చేసేవాడిని. ఆ టైంలో నాకు ఒక సాంగ్ అనేది చాలా అనిపించింది 2008. ఈ పాట రాకముందుకు నాకు ఒక లవ్ అనేది ఎక్స్ప్రెస్ చేయడానికి, లవ్కి ఎక్స్ప్రెషన్ ఇంత ఉంటుందా అనేది నేను చాలా ఇంటెలిజెన్స్గా నేను మారిపోయినట్టు. కానీ బట్ ఏంటంటే ఈ పాట విన్నాక ఎవరినైనా లవ్ చేయాలని చెప్పేసి అనిపిస్తుంది. సో నేనైతే ఆ ప్రయత్నాన్ని అయితే నేను చేయలేను. సో ఈ పాట విన్నాక తర్వాత అనిత ఓ అనిత అని చెప్పేసి ఒక టైప్ ఆఫ్ ఒక సౌండ్ వినిపించింది. ఆ సౌండ్ వినిపించినాక తర్వాత నాకేమనిపించింది అని అంటే, ఆ టైంలో నాకు సౌండింగ్ అనేది ఎక్కువ రావట్లేదు. కానీ ఏంటంటే దాంట్లో ఎక్కువ సౌండ్ వినిపించడం స్టార్ట్ అయింది అన్నట్టు. నేనేందనంటే నా చిన్న ఫోన్ మొబైల్ అక్కడి నుంచి నేను ఏం చేసినానంటే, అప్పటికి వైరల్ కావచ్చు, నాకు ఒక సౌండింగ్ అనేది. అంటే మా ఫ్రెండ్స్ అందరూ అరే పాట ఎట్లు బాగుంది అంటే, ఈ పాట ఎంత బాగుంది చూడరా అని చెప్పి చాలా మంది మా ఫ్రెండ్స్ అందరూ వినడుతాను అనిత అంటే, అరే నేను మన క్లాస్మేట్లో అనిత ఉంటే ఏమన్నా ప్రాబ్లం అవుతుంది కావచ్చు మనం ఏమన్నా పాడితే అని చెప్పేసి. అప్పట్లో మాకు ఒక సింగింగ్ కాంపిటీషన్ ఉండే అన్నట్టు. ఆ సింగింగ్ కాంపిటీషన్లో అరే నీ పాట పాడరా, నువ్వు కొంచెం వీళ్ళందరి దృష్టిలో కొంచెం పడుతావురా అని చెప్పేసి అంటే, ఏమో నాకు ఎందుకురా బాబు, ఈ పాట పాడితే ఏమో అనిత అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఏంటంటే ఆ పాటలో ఎక్కువ నాకు ఒక పాయింట్ దొరికింది అన్నట్టు. ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్కి ఏంటంటే ఒక వాల్యుబుల్ ఒక పాయింట్ ఉంటుంది. నాకు ఆ లైన్ రాకపోయేదంటూ మా ఫ్రెండ్ ప్రశాంత్ అనే వ్యక్తి అది నేర్చుకోరే పాట మొత్తం పాడాలరా అని చెప్పేసి నన్ను చాలా సార్లు ఇబ్బంది పెట్టేది అన్నట్టు. పాట ఏమైనా వేరేమైనా పాట ఉంటే పాడరా బాబు చేపిద్దామని చెప్పేసి మా ఫ్రెండ్ ఏంటంటే ఒక పారాగ్రాఫ్ రాసిన, ఒక పేపర్ తీసుకొని రాసేది అన్నట్టు. ఇది ఇట్లా వాడరా, చూసుకుంటా వాడరా అని చెప్పేసి రాసేది. కానీ ఏంటంటే ఈ రాసే దాంట్లో కూడా నేను మనకి చెప్పిన అన్నట్టు, వేరే సాంగ్ ఏమైనా రాయరా అంటే ఇదే పాటను రాసి పెట్టేది అన్నట్టు.
అనిత ఓ అనిత నా అందమైన అనిత అని చెప్పేసి, అందమైన అనిత అని ఎందుకు పెట్టినవరా అని చెప్పేసి అడిగాడు. అంటే సంథింగ్ అంటే ఒక జస్ట్ అప్పుడు కామెడీ అనుకునేటండి. ఒక దాదాపు 2008 ఎండింగ్ వచ్చే వరకు ఈ పాట చాలా పాపులర్ అయిపోయింది. సో ఇంత పాపులర్ కావడానికి కారణం ఏంటంటే, నేను ఈ రోజు చూసుకుంటే అతను ఎంత కష్టంగా రాసిండో, ఎంత ఇష్టంగా రాసిండో ఇప్పుడు తెలుస్తుంది. ఆ టైంలో మనకు తెలియకపోయేది కావచ్చు. ఆ టైంలో నాకు తెలియలేదు. ఈ పాట పాడితే ఏదో మనమే నేనైతే అప్పుడైతే గమనించిన, ఇది మనమే వాడుండొచ్చు అని చెప్పేసి అనుకుంటారు. మనకి ఎన్నో విమర్శలు, అంటే నా నాలెడ్జ్ చూడండి, మనం పాడితే మన మీద ఒక ఇంటెన్షన్ వచ్చేది. బట్ ఏంటంటే క్రెడిట్స్ ఎవరికి వెళ్ళాలంటే మన అనిత నాగరాజ్ అన్నకే వెళ్ళాలి. సో టాపిక్లకు వస్తే ఏంటంటే, ఈ పాట గురించి నాకు ఇష్టమైన పాట అనిత నాగరాజ్ అనే అఫీషియల్ ఛానల్ అయితే అక్కడికి వెళ్ళి చూడండి. ఈ పాట ఒక స్టోరీ గురించి మీకు చెప్పబోతున్నాను అన్నట్టు. సో నాకు ఇందులో నచ్చిన అంశాలు, మీకు నచ్చిన అంశాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ రోజుల్లో యూట్యూబ్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, అసలు షార్ట్ వీడియోస్ అనేది లేదు. అంటే ఎప్పుడు అని అంటే 2008లో. సో అక్కడ మొదలైన ఈ పాట ప్రస్తావనం అయినా ఒక్క పాట మాత్రం మన తెలుగు రాష్ట్రాలని ఊపింది. మన తెలంగాణలో మాత్రం మన తెలంగాణలో మాత్రం ఒక ఊపింది అనుకోండి. ప్రతి ప్రేమ విఫలమైన వాడిలో అదే పాట, హృదయంలో అదే పాట. ఆ పాటే అనిత ఓ అనిత. ఆ పాట రాసిందెవరు, ఆ పాట పాడిందెవరు, ఆ పాట చేసిందెవరు, ఈ కథ నిజమేనా అనేది మీకు అనిపించచ్చు. తెలంగాణలోని సాధారణమైన కుటుంబంలో జన్మించిన నాగరాజుకు చిన్నప్పటి నుంచే పాటలంటే ప్రాణం. గ్రామాల్లో జరిగే జాతరలు, బతుకమ్మ పాటలు, జానపద గేయాలు వింటూ పెరిగాడు. సంగీతంలో ఎలాంటి పెద్ద శిక్షణ లేకపోయినా తన మనసులో పుట్టిన భావాలను పదాలుగా మార్చే అద్భుతమైన ప్రతిభ ఆయనకు ఉండేది. పేదరికం, కుటుంబ బాధ్యతలు అన్నీ ఉన్న పాటల మీద ప్రేమ మాత్రం తగ్గనే లేదు. డిగ్రీ చదువుతున్న సమయంలో నాగరాజు జీవితంలో ఒక అమ్మాయి వచ్చింది. ఆమె పేరే అనిత. ఆమెను చూసిన మొదటి రోజే ఆయన మనసు ఆమె వైపు వెళ్ళింది. నెమ్మదిగా స్నేహం పెరిగింది. ఆ స్నేహమే ప్రేమగా మారింది. నాగరాజు తన జీవితం అంతా ఆమెతోనే గడపాలనుకున్నాడు. కానీ జీవితం ఎప్పుడు మనం అనుకున్నట్టే సాగదు. అసలు అనిత నాగరాజ్ ఎప్పుడు ప్రేమ విఫలమైండు. కొన్ని కుటుంబ పరిస్థితులు, కొన్ని వ్యక్తిగత కారణాలు వారి ప్రేమకు అడ్డుగా నిలిచాయి. చివరికి అనిత మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. రోజులు గడిచిన ఆ బాధ మాత్రం తగ్గలేదు. అప్పుడు తన హృదయంలో ప్రతి కన్నీటి చుక్కను ఒక్కో పదంగా రాయడం ప్రారంభించాడు. అలా పుట్టింది అనిత ఓ అనిత. అప్పుడు పెద్ద నిర్మాతలు లేరు, పెద్ద స్టూడియోలు లేవు, పెద్ద బడ్జెట్ లేదు. చిన్న స్టూడియోలో పాటను రికార్డింగ్ చేశాడు. సంగీత దర్శకుడు రవి కళ్యాణ్ అందించిన స్వరాలు, నాగరాజు గాత్రంలో బాధ పాటను మరింత ప్రాణాలు పోశాయి. పాట విడుదలైన మొదట్లో పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. మరో మొబైల్కు బ్లూటూత్ ద్వారా ఈ పాట ప్రయాణం మొదలైంది. కొన్ని రోజుల్లోనే తెలుగు రాష్ట్రాలన్నిట్లో ఈ పాట మారుమోగింది. టీ దుకాణం, కాలేజీ, ఆటో, బస్సు, ఎక్కడ చూసినా అనిత ఓ అనిత అనే పాటే. యువత ఎందుకు ఇష్టపడింది? ఈ పాటలో కల్పితం లేదు, నిజమైన బాధ ఉంది, నిజమైన ప్రేమ ఉంది. అందుకే ప్రతి ప్రేమలో ఓడిపోయిన యువకుడు ఈ పాటను తన కథగా భావించేవాడు. నాగరాజు జీవితంలో మార్పు. ఒక్క పాటతో నాగరాజు పేరు తెలుగు రాష్ట్రాలన్నింటిలో వినిపించింది. ఎక్కడికి వెళ్ళినా అందరూ ఒకటే, అనిత ఎవరు, ఆమె ఇప్పుడు ఎక్కడుంది? నాగరాజు ఎప్పుడు ఆమె వ్యక్తిగత జీవితాన్ని బయట పెట్టలేదు, ఆమె జీవితాన్ని గౌరవించాడు. పుకార్లు. కొన్ని సంవత్సరాల తర్వాత నాగరాజు మీడియాకు దూరమయ్యారు. దాంతో ఆయన చనిపోయారనే వార్తలు వచ్చాయి. మరికొందరు ప్రేమలో విఫలమైన ఆత్మహత్య చేసుకున్నారని కూడా ప్రచారం చేశారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఒక ఇంటర్వ్యూలో నాగరాజు కనిపించాడు. నేను బతికే ఉన్నాను అని నవ్వుతూ చెప్పాడు. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఒక మాట చెప్పారు, ఆ ప్రేమ విఫలం అవ్వకపోతే ఆ పాట పుట్టేదే కాదు. అది వినగానే లక్షలాది మంది అభిమానులు భావోద్వేగాన్ని గురయ్యారు. కుటుంబ జీవితం. కాలం గడిచింది. నాగరాజు వివాహం అనుకున్నారు. కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే కొత్త పాటలు రాస్తూ పాడుతూ తన సంగీత ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఈ పాట ఇప్పటికీ ఎందుకు బతుకుంది? ఎందుకంటే ఇది కేవలం పాట కాదు, ఒక మనిషి హృదయం, ఒక ప్రేమ కథ, ఒక బాధ, ఒక జ్ఞాపకం. కాలం మారింది, సంగీతం మారింది, టెక్నాలజీ మారింది, కానీ అనిత ఓ అనిత అనే పాట మాత్రం ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది.
ఇంకా వినిపించబోతుంది కూడా. చాలా మంది తెలియకుండానే భావోద్వేగానికి లోనవుతారు. ఒక ప్రేమ విఫలమైంది, కానీ ఆ బాధ లక్షలాది మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పాటగా మారింది. అదే గునిపర్తి నాగరాజు. అనిత ఓ అనిత కేవలం ఒక పాటనే కాదు, తెలుగు సంగీత చరిత్రలో కేవలం ఒక పాటే కాదు, భావోద్వేగ జ్ఞాపకం. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పాట పూర్తిగా వినాలంటే నాగరాజు అంటే అనిత నాగరాజు అఫీషియల్ ఛానల్లో వెళ్ళి చూడండి. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్.